చాలామంది కొండలపైకి వస్తూ ఉంటారు, ప్లాస్టిక్ అంతా ఇలా పడేస్తున్నారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ చెట్లన్నీ చనిపోతున్నాయి, టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది కదా, ఇది పెట్రోల్ నుంచి వచ్చేది. దీని నుంచి వచ్చే మైక్రో ప్లాస్టిక్ అంతా భూమిలో కంటామినేట్ అయిపోయి కలుస్తుంది. వెంకటేశ్వర స్వామికి ఎవరు భార్యలు? శ్రీదేవి భూదేవి కదా, అంటే భూమాత. సో మనం వచ్చి భూమాతని ఇబ్బంది పెడుతున్నాం. వెంకటేశ్వర స్వామికి నచ్చుతుందా అది? మనం వరాలు అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. వరాహస్వామి, ఇది ఆది భూవరాహ క్షేత్రం, అంటే అమ్మవారు భూదేవిని కాపాడి వరాహస్వామి ఈ కొండల్లోనే ఉన్నారు. విష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంగా, వరాహ రూపంగా ఈ కొండల్లోనే ఉన్నారు. అంటే భూమాత, ఈమె భూమాత. ఈమెను మనం ఏం చేస్తున్నామంటే ఇలా ప్లాస్టిక్ అంతా తీసుకొచ్చి పెడుతున్నాం. పెట్టినప్పుడు ఆయనకు నచ్చుతుందా? ఇది వాటర్లో కలవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా పొల్యూట్ అవుతుంది, భూమి పొల్యూట్ అవుతుంది. ఇక్కడ జంతువులు తిని వీటికి గర్భసంచులు కోల్పోతుంది. సో ఇది పాపం, చాలా పాపం కదా. ఇక్కడికి పుణ్యక్షేత్రంకి వచ్చినప్పుడు మనం ప్లాస్టిక్ లేకుండా రావాలి. దీనివల్ల ఏమవుతుంది, వాటర్లో కలవడం వల్ల ఈడిఎస్ కౌంట్ పెరిగి మనకు వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. జంతువులు తిని పొల్యూట్ అవుతుంది, పక్షులు తిని పొల్యూట్ అవుతుంది. ఇది చేయాలంటే, మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, అస్సలు ప్లాస్టిక్ ముట్టుకోకూడదు. ప్లాస్టిక్ తింటే, ప్లాస్టిక్ పదార్థాలతో ఏం తాగినా, వేడి పదార్థాలు తాగినా లేకపోతే కూల్ డ్రింక్స్ తాగినా ఫస్ట్ మైక్రో ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్తుంది, మన బాడీని మొత్తం చెడిపేస్తుంది, మన ఆర్గాన్స్ అన్నీ పాడవుతాయి. దానికి తగ్గ భూమి పాడవుతుంది. ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం మనం తాగే నీళ్లు తాగేవాళ్ళం, ఇవాళ ఫిల్టర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించాలి. మనం తాగునీటి కోసం తవ్వుకున్న కుంటలన్నీ, చెరువులు అవన్నీ ఇప్పుడు ఏమైనాయి, మనం మురుగునీరంతా పోయి ప్రవహిస్తుంది. నీరు భూమిలోకి ఎలా ఇంకాలి? 30 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు తాగే నీరు తాగిన వాళ్ళం మనం ఇవాళ 800 అడుగులు 900 అడుగులు బోర్వెల్స్ వేసి వాటర్ బయటికి తీసి దాన్ని ఫిల్టర్ చేసి తాగుతున్నాం. రేపు ఇట్లాంటి చిన్న బిడ్డల పరిస్థితి ఏం లేదు, 20 సంవత్సరాలు దాకా. ఇది సామాజిక బాధ్యత, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దాంతోపాటు డివోషనల్ ప్లేసెస్ కాబట్టి, మనం డివోషనల్ ప్లేసెస్కి వచ్చిన తర్వాత ఇది భూదేవి క్షేత్రం కాబట్టి ఈ భూమాతను కాపాడితేనే మీరు భక్తులు ఎవరు వచ్చినా వెంకటేశ్వర స్వామి వరాలు ఇస్తారు. ఆయన భార్యని హింస పెడితే మనకు వరాలు ఇయ్యడు, కోప్పడతాడు. అందుకు దయతో మీరు ఎంత భక్తిగా ముడుపు కట్టుకొని వస్తారో అంతే భక్తిగా తిరుమల కొండకు వచ్చినప్పుడు ఇట్లాంటి పాడు పనులు చేయొద్దు. లిటర్ ఎక్కడంటే అక్కడ పడేయద్దు. దానివల్ల ఏమవుతుంది, భూమి అంతా పాడైపోతుంది. ఇప్పుడు చూస్తే జాపాలి ఎంత బాగుంది అసలు. ఆంజనేయ స్వామి కదా, ఆంజనేయ స్వామి అంటే వాయుపుత్రుడు. వాయుపుత్రుడు అంటే చెట్లు ఉండాలి కదా, అలాంటి చెట్లన్నీ మనం పాడైపోతుంది ప్లాస్టిక్. అయితే ఎవరు ప్లాస్టిక్ తీసుకురావద్దు. ప్లాస్టిక్ తిరుమల కొండలపై ఏ